రాజా భార్గవులు కలిసి సొంత బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నారు తెలుసా? అడుగు పెట్టిన మొదటి దెబ్బలోనే దాన్ని చావు దెబ్బ కొట్టాలి. ఎలా జయ్? ఇందులో ఉన్న జియో 13 నంబర్ ప్రకారం స్టేట్ గవర్నమెంట్ కి సంబంధించి ఏ కాంట్రాక్ట్ చేపట్టాలన్నా అంతకు ముందు గవర్నమెంట్ ప్రాజెక్ట్ చేసిన అనుభవం ఉండాలి. మరి ఈ ఇష్యూ ముందెందుకు రాలేదు? ఇది మేము రైట్ చేసిన పాయింట్ కాదు, జయంతి గారు పట్టుకున్నారు. ఈ రోజుల్లో నీలాంటి వాళ్ళు నీతి నియమాలు మర్చిపోయి అవకాశవాదులుగా మారిపోతున్నారు. అవకాశవాదులకి చరిత్ర ఉండదు రాజా, చరిత్రహీనులుగానే మిగిలిపోతారు. నేను అవకాశవాదినని ఎలా అంటారంటీ? అంత తప్పేం చేశాను? ఏం చేశావో కూడా నేనే చెప్పాలా? ఏ నీ మనసు నువ్వు చేసిన తప్పుని ఖండించటం లేదా? నువ్వు చేసిన తప్పులేంటో నీకు తెలీదా? ఎన్ని సమస్యలొచ్చినా తట్టుకొని నిలబడగలిగే మనిషివి అని నమ్మాను గాని నీకు బలహీనతలున్నాయి అని వాటికి తలోకి నమ్మిన వాళ్లకే ద్రోహం చేస్తావు అని అస్సలు అనుకోలేదు. ఆంటీ, నేను ఎవరికి ద్రోహం చేయలేదు. నీ భార్యకి నువ్వు చేస్తుంది అన్యాయం కాదా? ఆ భార్గవితో చేతులు కలిపి తన వ్యాపారంలో నువ్వు పార్ట్నర్గా చేరటం అన్యాయం కాదా? నీ మావయ్య కృష్ణ మాటలు విని భార్గవికి సాయపడుతున్నావా? లేక ఇది నీకు పుట్టిన బుద్ధేనా? రేపు చందు జీవితం ఏం చేయాలని నిర్ణయించుకుంటున్నావు? చందు జీవితానికి ఏమవుతుందంటీ? నేను బ్రతికుండగా తనకే అన్యాయం జరగదు. కానీ నువ్వు ఆ భార్గవితో చేతులు కలిపావని తెలిస్తే చందు ప్రాణాలతో మిగులుతూ చచ్చిపోతుంది. తన తండ్రి తనని కాదని భార్గవి ఇంటికి తండ్రిగా వెళ్లినందుకు చందు కుమిలిపోతోంది. ఇప్పుడు నువ్వు కూడా భార్గవి పంచం చేరితే చందు ప్రాణాలతో ఉంటుందా? ఇది ద్రోహం కాదా? అంటే ప్లీజ్, నేను ఎందుకు భార్గవితో చేతులు కలిపాను నీకు తెలీదు. దయచేసి నన్ను అర్థం చేసుకోండి. నా కారణాలు చెప్పొద్దు రాజా. చందు పరిస్థితి తెలిసి కూడా నువ్విలా చేయటం నిజంగా చాలా దారుణం. చందుకు నువ్వంటే ప్రాణం. నువ్వే మాత్రం నిర్లక్ష్యం చేసినా తను తట్టుకోలేదు. నేను చందుకి ద్రోహం చేశానని మీరంటున్నారు, నేను మాత్రం దానికి ఒప్పుకోను. ఎందుకంటే చందుని ప్రేమించే విషయంలో నేను మీ అందరికంటే ముందుంటాను. నా ప్రాణం పోయినా చందుకి ద్రోహం చేయను. ఆ పరిస్థితే వస్తే నేను ఈ లోకంలోనే బ్రతుకుండను. మరెందుకు భార్గవితో చేతులు కలిపావు? ప్రతిదానికి ఒక కారణం ఉంటుంది. నేను ఎందుకు చేతులు కలిపానో మీకు తెలియాలంటే ముందు హలో చెప్పు. నువ్వు వెంటనే రావాలి. నేను కొంచెం పనిలో ఉన్నాను. ఏ పనిలో ఉన్నా రావాలి. అది కాదు భార్గవి. డూ వాట్ ఐ సే. నేను తమాషాకి రమ్మనడం లేదు, చాలా చాలా సీరియస్ మ్యాటర్. వెంటనే రా. ఆంటీ, నేను ఇప్పుడు మీకేం చెప్పినా అర్థం కాదు. నేనేమీ చెప్పలేదు. చందుకి ద్రోహం చేయను అనే నిజం మీరు అర్థం చేసుకుంటే చాలు. మరి ఇదంతా అవన్నీ మీకు తర్వాత చెప్తాను ఆంటీ. ప్లీజ్, నేను ఇప్పుడు వెంటనే వెళ్ళాలి. ఆ భార్గవి దగ్గరికేనా? అవును, వస్తాను. రాజా, ఎంత? కిలో 30 సారా?
ఎంతకిస్తావు చెప్పు? ఎన్ని కిలోలు కావాలి సార్? ఒక్క కాయ కావాలి. ఒక్క కాయ కోసం కిలో బేరం అడుగుతున్నావా? ఏదో బేరం. ఓకే. పిచ్చోడా, నేనెందుకు కొంటాన్రా? వామ్మో, వీడు నక్షత్రకుల్లా వెంటబడుతున్నాడుగా. ఇంకా లాభం లేదు. వీడికి ఏదైనా మంచి గుణపాఠం చెప్పాలి. చెప్తా. నా కత్తి. అరిచావంటే పొడుస్తా. దిశా దిశా దిశా. ఏం కావాలి? రాయ్, నువ్వు ఎవరి కోసం వెతుకుతున్నావురా? నీకెందుకు? నువ్వు ఇంకొకసారి రోడ్డు మీద ఎక్కడైనా కనిపించావో నిన్ను కష్టపడి చేస్తా. పోరా. ఓ సార్, ఏంట్రా చేతిలో ఆ కత్తేంటి? మొహాన ఆ మఫ్లర్ ఏంటి? తోపిడి దొంగవా? అబ్బే లేదు సార్. అయితే కిడ్నాప్లు చేస్తుంటావా? వామ్మో, నాకంత సీన్ లేదు సార్. మరి మర్డర్లు చేసే ప్రొఫెషనల్ కిల్లర్వా? ఊరుకోండి సార్. అమ్మా ఊరుకోండి సార్. లేని పోనీ చెప్పి భయపెట్టకండి సార్. నాకు అసలే చాలా భయం. నేనేదో తమాషాకి గెట పేశాను సార్. కావాలంటే చూడండి. చూడండి సార్. చూడండి సార్. చూడండి సార్. అవునా? నీ తమాషా నేను తీరుస్తాం. పదరా పోలీస్ స్టేషన్ కి. పదరా పోలీస్ ఎదురా. నేను తీరుస్తాం. పద. నిజం మేడం, ఈ కాంట్రాక్ట్ విషయంలో కొన్ని లీగల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మీరు ఈ ప్రాజెక్ట్ చేయాలంటే దీనికి ముందు మీరు పెద్ద గవర్నమెంట్ కాంట్రాక్ట్ చేసి ఉండాలి. అది లేకుండా మీకు ఇవ్వకూడదు మేడం. జయంతి గారు పట్టుకున్నారు. ఆవిడ ఈ పాయింట్ మీద లీగల్ గా కోర్టు కూడా వెళ్తామంటున్నారు. కోర్టుకు వెళ్తే ఆవిడే గెలిచే అవకాశాలున్నాయి. ముఖ్యంగా నేను మాత్రం ఇది కుదరదు అని పైకి రాయబోతున్నాను. ఈ విషయంలో మీకు హెల్ప్ చేయలేకపోతున్నందుకు నన్ను క్షమించండి. హలో, ఎలా ఉన్నావు మై డియర్ ఎనిమీ? ఏంటి కాంట్రాక్ట్ చేయి జారిపోయిందంట కదా? చెయ్యాల్సిందంతా చేసి పరామర్శించడానికి ఫోన్ చేశావా? నీవు నేర్పిన విజయ్ నీరజాక్షి అనే డైలాగ్ ఎప్పుడైనా విన్నావా భార్గవి? ఇది నీ నుంచి నేర్చుకుందే, నువ్వు నేర్పిందే. నాతో ఛాలెంజ్ చేశావు, గుర్తుందా? నన్నేం చేయగలవు, ఏం చేస్తావు, నీకు ఆ ధైర్యం ఉందా అన్నావు. నా ధైర్యం ఏ పాటిదో నీకిప్పటికే బాగా అర్థమైందనుకుంటాను కదా.
నీకు ఏకంగా గవర్నమెంట్ ప్రాజెక్టే కావాలా? నిన్నగాక మొన్న బిజినెస్ లోకి వచ్చిందానివి నీకు ఏకంగా అంత పెద్ద ప్రాజెక్ట్ కావాలా? నా ఇష్టం, నేను చెయ్యగలను. మధ్యలో నీకేంటి బాధ? నాకే బాధంతా నాకే. నీ దారిన నువ్వు బ్రతకలేదు భార్గవి, నా దారి కట్టవచ్చావు. నన్ను అనగదొక్కాలని చూశావు, నేనెందుకు వదిలిపెడతాను? నువ్వు ఎంత తొక్కి పెడితే అంత పైకి ఎదుగుతాను. ఒక్క ప్రాజెక్టు కూడా చేయడం చేతకాందానివి ఏకంగా 50,000 ఇల్లు కట్టిస్తావా? నేను ఎన్ని సంవత్సరాలు ఈ బిజినెస్ రంగంలో ఉన్నానో తెలుసా? అలాంటిది నాకు తెలియకుండా రాజాని అడ్డం పెట్టుకొని ఏకంగా కొండకి తాడేసి లాగుతావా? ఏయ్, నువ్వు లీగల్ గా వెళ్ళినంత మాత్రాన నేను భయపడిపోతాననుకుంటున్నావేమో. నా వెనక పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది. నా జోలికి ఎవరొచ్చినా మసైపోతారు. ఛా! హ! ఈ పొగరు మాటలే వద్దనేది. నీ చావు తెలివితేటలు ఉపయోగించి మనుషుల మధ్య అగాధాలు సృష్టించి విడదీయటం కాదు. నీకు చేతనైతే నీకు దూరం కాబోతున్న ఈ ప్రాజెక్ట్ ని కాపాడుకో, చూద్దాం. నీ వెనకున్న పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ నీకు ఎంత మాత్రం సపోర్ట్ చేస్తుందో అది చూద్దాం. మోసం చేసి నా తండ్రిని చంపి నా ఆస్తి దక్కించుకున్నావు. నన్ను అందరిలోనూ అల్లరి పాలు చేశావు. నీకు ఇంతకింత రుచి చూపించకపోతే నా పేరు జయంతే కాదు. ఆల్ ద బెస్ట్. ఏమైంది? ఏమైందా? నీ అత్తగారి కోసమే కదా ఆ రోజు వచ్చి నా సాయం కోరావు. ఆవిడ కోసమే కదా నాతో చేతులు కలిపావు. ఇప్పుడు ఆవిడేం చేసిందో తెలుసా నీకు? మనకు శాంక్షన్ అయిన గవర్నమెంట్ ప్రాజెక్ట్ మనకు రాకుండా అడ్డు తగిలింది. అవునా? అవునా అని అంత అమాయకంగా అడుగుతావేంటి? ఇదంతా నీకు తెలీదా? నీకు తెలియకుండానే ఇదంతా జరిగిందా? నిజంగానే నాకు తెలీదు. అయితే ఇప్పుడు తెలుసుకున్నావుగా, ఏం చేస్తావో చెప్పు. ఆ జయంతి మీద జాలి పడ్డావు, అది నాకు శత్రువైంది. నాకు ఓటమంటే అసహ్యం. ఆ ఓటమే నాకు పరిచయం అయ్యేలా ఉంటే నేను ఈ క్షణమే మన అగ్రిమెంట్ గురించి నీ భార్యకి చెప్పేస్తాను. ఏం నువ్వు మాట్లాడేది? అటు జయంతి గారు నిన్ను బెదిరిస్తే నువ్వు నన్ను బెదిరిస్తావేంటి? నిన్నే బెదిరిస్తాను. నువ్వొచ్చి కాపాడమని అడక్కపోయుంటే తను జైలుకెళ్ళేది. నువ్వే నాకు ద్రోహం చేశావు. అందుకే ఇప్పుడు దీన్ని సరిదిద్దాల్సిన బాధ్యత కూడా నీదే. నువ్వే వెళ్ళి ఆ జయంతిని ఆపు. తను లీగల్ గా కోర్టుకు వెళితే ప్రాజెక్ట్ ఆగిపోతుందని సీఈ ఫోన్ చేసి చెప్పాడు. నాకు ఆ ప్రాజెక్టు రావాలి. అది రాలేదో నేను ఎవ్వరి మీద దయాదాక్షిణ్యాలు చూపించను. వెళ్ళు. ఏం చేస్తావో నాకు తెలీదు. వెళ్ళు. డాడీ, డాడీ, అర్థమైందా? డాడీ. ఏమైనాదిరా? ఎందుకట్ట చెవికోసిన మేకలు అరుస్తాండావు? గుడ్ న్యూస్ డాడీ, మనకో పెద్ద గుడ్ న్యూస్. ఏందది? ఆ భార్గవికి ఇచ్చిన కాంట్రాక్ట్ ఇప్పుడు ఆగిపోయింది డాడీ. ఏంది నిజమా? నిజంగా కాంట్రాక్ట్ ఆగిపోయినారా? ఈ విచిత్రం ఎట్టా జరిగిండాదిరా? ఉన్నట్టుండి కాంట్రాక్ట్ ఎట్టా ఆపేసినారు?
ఎవరో జయంతి అనే లేడీ ఈ కాంట్రాక్ట్ చేయడానికి భార్గవికి అర్హత లేదని కేసు వేసింది డాడీ. దాంతో భార్గవికి కాంట్రాక్ట్ రాకుండా ఆగిపోయిందని స్టాఫ్ చెప్తున్నారు. అవునా? ఎవరు ఆడమడిసి? పేరేంటన్నావు? జయంతి డాడీ. ఏడ ఉంటుందో తెలుసుకో. ఎందుకు డాడీ? మనకు చేతగానిది ఆ ఎమ్మి చేసినది కదా. నువ్వు నేను అందరం వెళ్ళి ఆ ఎమ్మి కాళ్ళ మీద పడదాం. సిగ్గు లేకపోతే సరే, ఒక్కడొచ్చినాడు, ఒక్కడొచ్చి అట్ట అందరినీ తనినాడు, ఒక్కడైనా ఆపినాడా? ఆ ఎమ్మిని చూసి సిగ్గు తెచ్చుకోండి. దున్నపోతులా ఉండారు, నా సొమ్మంతా దొబ్బి తినారు. పొండి గణించే. ఆ జయంతి ఎవరో గాని చాలా మంచి పాయింట్ పట్టుకుని నోటీస్ ఇచ్చింది డాడీ. ఎట్టి పరిస్థితుల్లోనూ భార్గవికైతే కాంట్రాక్ట్ రాదు అంటున్నారు. అసలు అది ఎట్టా పట్టినదిరా? అంత పెద్ద కాంట్రాక్ట్ చెయ్యాలి అంటే అంతకు ముందు గవర్నమెంట్ వర్క్స్ ఏదైనా చేసుండాలి అని క్లాజ్ ఉందట. దాని ప్రకారం అయితే భార్గవికి ఆ కాంట్రాక్ట్ రాదు. ఓరి నీ పాసుకోలా, ఈ ముక్క మనకు ముందే తెలుసుంటే మనమే నోటీస్ ఇచ్చుండేవాళ్ళం కదంట్రా. అయినా ఇప్పుడు మాత్రం ఏమైనాదిలే. ఆ కాంట్రాక్టు భార్గవికి రాలేదంటే మనకే వస్తాదిలే. మీరు కాంట్రాక్ట్ సంగతి చూసుకోండి డాడీ. నేను ఆ భార్గవిని నా దారికి ఎలా తెచ్చుకోవాలో చూసుకుంటాను. అదేం పెద్ద విషయం కాదురా. ఇప్పటిదాకా రాజాగాడి అండ చూసుకుని రెచ్చిపోతా ఉంది. ఇప్పుడు ఈ కాంట్రాక్ట్ రాగానే వాడికే తెలిసిపోయి ఉంటది. ఆడు రేపో మాపో అంగడెత్తేస్తాడులే. వాడితో నాకు పని డాడీ. నాకు కావాల్సింది ఆ భార్గవి. ఆడికే వస్తుండాన్రా. ఆ కాంట్రాక్టు మనకు వచ్చినాదంటే ఆ భార్గవికి కూడా నీ మీద నమ్మకం వస్తాది, నీ బలమేంటో తెలుస్తాది, నీ భార్యగా వస్తాది. అంతేనంటావా డాడీ? ముందు ఆ ఎమ్మిని బిజినెస్ పార్ట్నర్ గా ఎట్లా చేసుకోవాలో అది ఆలోచించరా. అలాగే డాడీ. నమస్తే కమిషనర్ గారు, చెప్పండి. దాదాపు భార్గవికి ఆ కాంట్రాక్ట్ రాకపోవచ్చు జయంతి గారు. మీరిచ్చిన లీగల్ నోటీస్ గురించి భార్గవికి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. అలాగే హైయర్ అథారిటీస్ కూడా నోటీస్ పంపించాను. చాలా మంచి పని చేశారు సార్. ఆ భార్గవ్కి ప్రాజెక్టు వెళ్ళకూడదు. వెళ్ళింది అంటే ఖచ్చితంగా ప్రాజెక్టు నాశనం అవుతుంది. తన ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి ఎలాగైనా కాంట్రాక్ట్ కొట్టేయాలని చూస్తుంది సార్. మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ లొంగిపోకండి. ఆ భార్గవి ఏ యాక్షన్ తీసుకున్నా నాకు ఇమ్మీడియట్ గా ఇన్ఫార్మ్ చేయండి. తనని ఎలా ఆపాలో నేను చూసుకుంటాను. అలాగే మేడం. ఓకే సార్, థ్యాంక్ యూ. ఆగు. ఎక్కడికి వస్తున్నావు? మీతో మాట్లాడాలనే వచ్చాను. నాతోనా? ఏం మాట్లాడతావు? నువ్వు మాటలతో మాయ చేసి ప్రాణాలు తీయటానికి మా నాన్నగారు లాంటి అమాయకులు ఎవరూ లేరిక్కడ. ఆస్తులు రాయించుకొని బికారులు చేయమని మీ పార్ట్నర్ పంపించిందేమో. నా దగ్గర ఇవ్వటానికి ఆస్తులు కూడా ఏం లేవు. మర్యాదగా వచ్చిన దాన్నే నడు. నేను ఎవరిని చంపడానికి రాలేదు. నాకు ఎవరి ఆస్తులు అవసరం లేదు. మరి నీకు ఇక్కడేం పని? దయచేసి ఆ నోటీసులు విత్డ్రా చేసుకోండి. భార్గవి ప్రాజెక్ట్ కి అడ్డు తగలద్దు. సిగ్గనిపించట్లేదు? ఆ భార్గవి గురించి నా దగ్గరికి రాయబారిగా రావడానికి అసహ్యం అనిపించట్లేదు? అసలు భార్గవి ఎలాంటి మనిషి మీకు తెలీదా? అలాంటి దానికి పార్ట్నర్ గా చేరటమే కాకుండా ఇంకా దాని గురించి నా దగ్గరకు వచ్చి బతిమలాడుతున్నావా? ఇంతలో ఎలా దిగజారిపోయావు రాజా? నేను దిగజారిన మాట నిజమే, కానీ అది నా కోసం కాదండి, మీకోసం. నా కోసమా? అవును, మిమ్మల్ని కేసు నుంచి రక్షించడం కోసం నాకు తప్పక తనతో చేతులు కలపాల్సి వచ్చింది. చేసిన తప్పులు కవర్ చేసుకోవటం కోసం చాలా బాగా మాట్లాడుతున్నావు రాజా.
ఏ స్వార్థం కోసం వెళ్లి భార్గవితో చేతులు కలిపావో అది చెప్పు. వినటానికి అసహ్యమైనా భరిస్తాను, అంతేకాని నీ తప్పులకి నేను కారణమని నా మీద నెట్టాలని చూడకు. మీరు అనుకునేంత అసహ్యకరమైన తప్పు నేనేం చేయలేదండి. ఎందుకంటే నాకంటూ ఒక వ్యక్తిత్వం ఉంది. మీరు నమ్మినా నమ్మకపోయినా నేను చెప్పేది మాత్రం నిజం. మిమ్మల్ని కాపాడుకోవడానికి నాకు ఏ మార్గం కనిపించలేదు. అందుకే ఆ భార్గవి సహాయం అడిగాను. తను చెప్పబట్టే ఆ ట్రాలీ డ్రైవర్ని పట్టుకొని కోర్టుకు తీసుకొచ్చాను. మిమ్మల్ని కేసు నుంచి బయటకు తీసుకురాగలిగాను. అది మాత్రం నిజమండి. ఆ ట్రాలీ డ్రైవర్ గురించి భార్గవ్కి ఎలా తెలుసు? అతన్ని మధ్యలో ఎవరో ఆపి మాట్లాడడం ఇవన్నీ తనకెలా తెలుసు? ఎలా తెలుసని నేను ఆలోచించలేదు. మిమ్మల్ని కాపాడతాం ఒక్కటే ఆలోచించాను. ఈ విషయం నాకు ఇప్పటిదాకా ఎందుకు చెప్పలేదు రాజా? ఆ ట్రాలీ డ్రైవర్ గురించి అంత పక్కాగా చెప్పింది అంటే దీనికి కారణం భార్గవి అనే విషయం తెలిసిపోవడం లేదా? ఈ విషయం కోర్టులో చెప్తే అక్కడే భార్గవి గురించి బయట పెట్టేదాన్ని, దాన్ని కూడా కేసులో ఇన్వాల్వ్ చేసేదాన్ని. అదంతా నేను ఆలోచించలేదండి. మిమ్మల్ని కాపాడాలంటే నన్ను బిజినెస్ పార్ట్నర్గా చేరమంటే సరే అన్నాను. సంతకాలు చేశాను. ఇప్పుడు మీరు నోటీస్ ఇచ్చారు. అవి క్యాన్సిల్ చేసుకోకపోతే చందు దగ్గరికి వెళ్ళి పార్ట్నర్షిప్ గురించి చెప్తాను అని నన్ను బెదిరిస్తోంది. దయచేసి నోటీసులు వెనక్కి తీసుకోండి. అది జరిగే పని కాదు. నేను భార్గవినే కాదు నిన్ను కూడా నమ్మను. ఎట్టి పరిస్థితుల్లోనూ నోటీసులు వెనక్కి తీసుకోను. అవసరమైతే నేను రంగంలోకి వస్తాను, కానీ ఈ ప్రాజెక్టు మాత్రం భార్గవికి రానివ్వను. గుర్తుపెట్టుకో.